ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడదురుగాక, ఆశీర్వదింపబడదురుగాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగానే మీ ఒంట్లో, మీ హృదయంలో, మీ శరీరంలో, మీ గృహంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పటపంచలైపోవునుగా కేస్తున్నాములో. ఎలాంటి కీడు కూడా రాకుండా గాక, కలకం అంతా కూడా తొలగిపోవును గాక, అపవాది పెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి కట్లన్నీ కూడా తెగిపోవునుగా కేస్తున్నాములు, ఫ్రీ అయిపోవును గాక, ఆరోగ్యవంతులుగా మార్చబడదురుగా కేస్తున్నాములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేసుకొస్తూ మనందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఆయన నామానికి మహిమకరంగా మన జీవితాలను వెలిగింప చేస్తున్నటువంటి ఆయనకి మహిమ ఘనత ప్రభల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఆరాధన టీవీ ఛానల్ బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమం మీరు చూస్తూ అనేక మందికి కూడా ఇంకా 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 చూపించండి. ఓకేనా? ఎంతోమంది వెలిగింపడుతున్నారు, ఎంతోమంది ఆశీర్వదింపడుతున్నారు, ఎంతోమంది మరి పట్టబడుతున్నారు, అపవాది చేతుల్లోంచి విడుదల పొందుకుంటున్నారు. ప్రియులారా, నిజంగా దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వెలిగించినటువంటి ఈ జ్యోతి అంటే ఈ యొక్క కార్యాన్ని ఎవ్వరూ ఆఫ్ చేయలేరు. 43:13 యెషయా గ్రంథం ప్రకారంగా. ఆమేన్. నేను కార్యమును జరిగించగా ఆపు చేయవాడు ఎవరు అన్నాడు. హల్లెలూయా. రైట్. నేను రిటైర్మెంట్ అంటే విఆర్ఎస్ జాబ్కి రిజైన్ చేసిస్తుండగా ఆ వాక్యంతో నాకు సెలవిచ్చాడు ఆయన. ఒకవేళ నాకు అనుమానం వచ్చి నేను చేస్తున్నానేమో అనేసి, లేదు లేదు నేనే చేయిస్తున్నానని చేస్తాను. అదొక ధైర్యం మనకి. మనుషుల మాటల కంటే దేవుడు మాట్లాడితే మనకు ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సూట్ అన్నది పెళ్ళినాడు వేసుకున్నటువంటిది. హల్లెలూయా. మరలా దేవుడు ఇటు విధంగానే ఉంచాడు. లావెక్కలేదు, సన్నం అవ్వలేదు, అలాగే ఉంచాడు. దేవుని మహిమకరుని గాక. అన్ని భాగ్యాల కంటే ఆరోగ్య భాగ్యం గొప్పది. ఆమేన్. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం మహాభాగ్యం, సమృద్ధి. ఆయన పేరు సమృద్ధి. ఆమేన్. హల్లెలూయా. రండి ఓ పాట పాడుకొని దేవుని మహింపరచుకుందాం. ఆమేన్. ప్రప్రథముడ మరి కడపటి వాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి, ప్రప్రథముడ మరి కడపటి వాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి, మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే, మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేస మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేస మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆది సంభూతుడు, అదృశ్యరూపుడు, ఆత్మస్వరూపుడు అన్నటువంటి వాడు ప్రపంచానికి ఏకైక మహోన్నతుడు, పవిత్రమైనటువంటి వాడు.
నాలో ఏ దుర్మార్గత అయినా, ఏ పొరపాట్లైనా, ఏ దోషాలైనా, ఏ తప్పుదాలైనా సరే మీరు చూపించగలరా? కబడదాలు. ప్రపంచానికి ఛాలెంజ్ ఇస్తున్నటువంటి, నరావతానిగా భూమి మీదకి వచ్చినటువంటి ఆ సృష్టికర్త ఇస్తున్నటువంటి ఛాలెంజ్ ఇది. దీనికి ఎవ్వరు కూడా జవాబు చెప్పలేరు. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి వాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే ఈ లోకానికి మార్గమై ఉన్నాడు, లోకం నుంచి పరలోకానికి తీసుకెళ్ళటానికి. హల్లెలూయా. అందుకే క్రిస్టియానిటీ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది మతం కాదురా బాబు అని చెప్తుంది. అందుకే పురాణ వేద గ్రంథాల్లో ఆయన ముద్రించుకున్నాడు, ఆయన నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఎక్కడ ఎవరితో కూడా వేలెత్తి చూపించకూడదు. ప్రభా మాకు తెలియదు, నువ్వు వస్తావని మాకు తెలిసేటి అన్నో. జైన మత గ్రంథాల్లో, బౌద్ధ మత గ్రంథాల్లో, ముస్లిం గ్రంథాల్లో, హిందూ మత గ్రంథాల్లో, మరి అన్ని గ్రంథాల్లో కూడా తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అన్నిట్లో కూడా ఎక్కడ కూడా అది అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. అంతగా తనకు తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇంకేం కావాలి మనకి? ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే. ఆయన ఆధారంగానే మనిషికి లేకపోతే వాడు బ్రతికినా, ఉన్నా, చచ్చినా వేస్ట్. బ్రతికితే ఏముంది? ఇంక సుఖమేముంది? వాడి తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారో తెలుసుకోలేకపోయినటువంటి బ్రతుకు ఉంటే లేకపోతే ఏంటి? అనాదిగా జీవిస్తున్నటువంటి జీవితం, దిక్కుమల్లి బ్రతుకు. హల్లెలూయా. ప్రతి క్షణం కూడా నరకే అతను పడుతూ చస్తూ బతుకుతూ ఉన్నటువంటి ఆ బ్రతికి ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని నేనే అన్నాడు. నేనే అని అంటే వెనకాల ఇంకెవరు లేరు అని అర్థం అనమాట. అట్టి విధంగా ఆ పరలోకం నుండి నరుడిగా భూమి మీదకి వచ్చాడు. మరియమ్మ గర్భంలో నుంచి, ఏ గర్భంలో నుంచి అయినా రాగలడు ఆయన చిత్తమైతే, ఆయన ఇష్టమైతే. ఆవిడని ఎన్నుకున్నాడు. అప్పటికే ప్రధానం అయిపోయింది. అంతేగాని ఆవిడకి ప్రదానం చేసినటువంటి యోసేపు మాత్రం అతని తండ్రి కాదు. ప్రదానం చేసిన తర్వాత ఆమెను ఎన్నుకొని ఆమె గర్భంలోంచి, అయ్యయ్యో నేను పురుషుడిని ఎరగని దానిని, నా గర్భం ఎలా వస్తుంది అయ్యయ్యో అని చెప్పేసి ఆమె అంటది. 1వ అధ్యాయంలో కసవార్త 34-35లో, అమ్మ నువ్వు అంత బెగిలిపడిపోకే, బెంగపడిపోకే, అంత టెన్షన్ ఫీల్ అవకే. అమ్మా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి కమ్ముకున్నప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. ఆ విధంగా నువ్వు గర్భం ధారిస్తావు. ఆ విధంగా ఆ సర్వోన్నతుడు, ఆ సృష్టికర్త, ఆ పరమోన్నతుడు, ఆది సంభూతుడు మనుషులకి రక్షణకర్తగా వస్తున్నాడమ్మ, రక్షకుడు. అతని పేరే యేసు అని దేవదత్తులు చెప్తారు. దేవదత్త గాబ్రియల్ దేవదత్త చెప్తారు. ఇంకేముంది? తిరిగే లేదు. హల్లెలూయా. అందుకని మనుషులకి ఆయన యొక్క పుట్టుక కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన యొక్క జీవితం కానీ, ఆయన యొక్క చనిపోయి తిరిగి లేచే విధానం కానీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అది ప్రతి క్షణం కూడా ఆశ్చర్యం. ఆయన చూపుల్లో ఆశ్చర్యం, ఆయన చేతుల్లో ఆశ్చర్యం, ఆయన మాటల్లో ఆశ్చర్యం, ఆయన నడకల్లో ఆశ్చర్యం, ఆయన పడకల్లో ఆశ్చర్యం, ఆయన దీవెనలో ఆశ్చర్యం, ఆయన ఆశీర్వాదాల్లో అన్నీ ఆశ్చర్యం. అతని పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని అతను ఎప్పుడైతే ఏ మనిషి అయితే హక్కును చేర్చుకున్నాడు, ఏ మనిషి అయితే అతని హక్కును చేర్చబడతాడు, ఏ మనిషి అయితే అతనికి ఆకర్షింపబడతాడు, ఏ మనిషి అయితే తండ్రి అని పిలుచుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు, వెంటనే వాడికి అభయహస్తంగా ఉంటాడు. ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా కావాలా? ఇప్పుడే. తండ్రి నన్ను క్షమించు, నువ్వెవరో తెలియదు నాకు, ఇంతవరకు తక్కువ కులాల దేవుడు అనుకున్నా, ఇంతవరకు ఒక ప్రాంతానికి ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అనుకున్నా, ఒక ప్రాంతానికి మత స్థాపించడానికి వచ్చావు అనుకున్నా, మా సంప్రదాయాలకి మా ఆచారాలకి తగినటువంటి కాదేమో అని చెప్పి అనుకున్నా. కానీ మావన్నీ కూడా కలుపుతారు, మావన్నీ కూడా చమత్కార కల్పనల చేత మలచబడినటువంటి బుర్రలోంచి వచ్చినటువంటి ఆలోచన చేత తయారు చేయబడినటువంటి. ఇంతవరకు మేము కళ్ళు మూసుకుని ఉండిపోయామయ్యా, అంధత్వం కలిగి దయతో క్షమించాయి అని చెప్పానంటే చాలు, ఫినిష్. మన హృదయంలో రానాయన అని ఆయన రూపం చూపిస్తాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన స్వరూపాన్ని చూపిస్తాడు. అంత మహోన్నతుడు. నీ బ్రతికి తిరిగిలేదు. ఇంకా ఈ భూమి మీద నువ్వు తిన్నా తిరగపోయినా, ఉన్నా లేకపోయినా, ఏమున్నా సరే అతను నీలోనికి ఎప్పుడైతే వచ్చేసాడో, అతను ఎప్పుడైతే ఇష్టపడ్డావో, మీ ఇద్దరికి ఎప్పుడైతే బంధం కుదిరిందో, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం. అంతే, ఫినిష్. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి దీవెన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు కలుగునుగా. ఎందుకంటే ఏమి లేదు, ఆయన లేకపోతే చికాకుగా ఉంటుంది. చిక్కుముడ్లు అనమాట. అడుగడికి చచ్చిపోయిన తర్వాత నరకం, అగ్నిగుండం అనేటువంటి దీనికి చేరుకుంటాం. అది తప్పలేదు. ఇంకా 100కి కోటి రెట్లు, 1,000% కరెక్ట్. అది అక్షర సత్యం. ఇది ఓకే. నువ్వు అవునన్నా కాదన్నా సరే, ఇది సత్యం. ఇదిగో ఈ గ్రంథం సాక్షిగా. ఈ గ్రంథం ఒక్కటి చాలు, నీకు తిరిగిలేదు. ఏ మనుషుడికో సహాయం అవసరంలే. హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు హృదయం నేల మీద నాటింపు చేసాయని నీరు పుష్పాడికి ఫలం చేయను కాకుండా యేసుక్రీస్తు నామములో ఆమేన్. రైట్.
రండి ప్రియులరా, ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులరా, దేవుడు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పేరేం పేరు? యెహోవా రఫా. యెహోవా రఫా అంటే ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు. 8:17 వాక్యం చూడండి, మత్తయి సువార్త. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎల్లను స్వస్థపరిచెను. ఆయన పాపాలతో పాటు మన రోగాలను కూడా విడిపించడానికి వచ్చాడు. మన రోగాలను కూడా విడిపించడానికి వచ్చాడు. ఎందుకు? మనం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా ఉండటమే ఆయనకి ఇష్టం. మనం ఏడ్చుకుంటూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, బెంగలతో, బెగులతో, భీతులతో, భయాలతో, ఆందోళనతో, టెన్షన్స్తో బక్క చిక్కిపోయి, అప్పులుబుల్లో కూరుకుపోయి, నెత్తునోరు కొట్టుకొని నాకు ఎందుకు వచ్చింది బతుకో అని చెప్పేసి అంటే ఆయన ఊరుకోడు. ఆయన అనిపించుకోవడానికి, ఆ స్థితికి తీసుకురావడానికి ఆయన రాలేదు. ఆయన గొర్రెలకు నేను సమృద్ధిని ఇవ్వడానికి వచ్చానంటాడు. గొర్రెలు నా స్వరం వింటాయి అని అంటాడు. హల్లెలూయా. ఆయన మాట పంపించాడు, రోగులందరినీ కూడా స్వస్థపరిచాడు. అదేవిధంగా 15:26 నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే, స్వస్థపరచు యెహోవాను నేనే నీకు రోగాన్ని బాగు చేస్తా, నేనే నీకు వ్యాధులు బాగు చేస్తా. అందుకనే బ్రతుకున్నన్నాళ్ళు కూడా ఆయన ఎక్కడ వ్యాధిగ్రస్తులు, ఎక్కడ రోగాలు ఉంటాయి, ఎక్కడ శాపగ్రస్తులు, వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పడిస్తే ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు బాగుపడుతుండేవారు. పో, నీ విశ్వాసం చెప్పున నీకు కలిగింది, పో, నువ్వు నన్ను శుద్ధినిగా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా అని చేసి కొండ దిగి వస్తేటప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తా అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము, పో. ఆయన మన తండ్రి అయ్యేటప్పుడు మన రోగాల్ని ఎందుకు ఇష్టపడతాడు? ఆయన మన ఏడుపుని ఎందుకు ఇష్టపడతాడు? మన బాధలు ఎందుకు ఇష్టపడతాడు? ఆయన 15:8 వాక్యం యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడతాడు. మీరు నా దగ్గర రాలేదు, నేనే మీ దగ్గరికి వచ్చాను. వచ్చినటువంటి మీరు చంపేస్తానా, కొట్టేస్తానా, తిట్టేస్తానా? నేను అపవాదని కాను, నేను మనిషిని కాను. కక్షలు పూనుకోవడానికి, కావేశాలు పూనుకోవడానికి, ఈర్ష్య అసూయతో నింపబడ్డాను. నీ బాగోగులు కోరుకున్నావు, నీ సుఖాన్ని కోరుకున్నావు, నీ సౌఖ్యాన్ని కోరుకున్న వాడిని, నీ ఇబ్బందులన్నింటినీ తొలగించినటువంటి వాడిని, నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడిని. అందుకే కదా నా శిలువ మాను మీద నీ వ్యాధుల్ని, నీ రోగాల్ని, నీ వ్యసనాల్ని, నీ బలహీనతల్ని అన్నిటిని కూడా తీసుకెళ్ళి భరించాను. 54:3-4 యెషయా గ్రంథంలో చూడొకసారి. సర్వసుఖాలు కూడా మనకు ఇచ్చాడు ఆయన. అందుకని ఆయన మాట, ఆ మాటలు మనం ధ్యానించాలి. ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని మనం పట్టుకోవాలి. మాట ఎంత శక్తివంతమైంది. నువ్వు జీవితాంతం కూడా నిర్భయుడిగా ఉండడానికి అని చెప్పి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వేం భయంతో గడగడ ప్రతి చిన్నదానికి వణుకుపోతుంటావు. 1 యోహాను 5:19 చూసుకున్నట్లయితే, ఈ లోకమంతా అపవాది చేతుల్లో చిక్కడిపోయింది, వాడి చేతుల్లో విడిపించడానికి కదా నేను వచ్చాను. నన్ను గుర్తించి జ్ఞానంతో నా మాట అంగీకరించి నమ్ము. మార్తా, నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. ఆ మాటలో జీవం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, అభిషేకం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. హల్లెలూయా. అట్టి విధంగా మనం పట్టుకోవాలి. కానీ దేవుడి మీద ఇప్పుడు మనం నింద వేయకూడదు. యోబుకి వచ్చినటువంటిది అగో ఇచ్చాడు, తీసుకున్నాడు. నో, యోబు తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. ఎలాగా? పాపం చేయకుండా కాపాడు. ఒకవేళ ఏమైనా దేవుడికి విరోధంగా చేశారేమో, అమ్మో 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 అని చెప్పేసి ప్రతిసారి కూడా బలులు ఇస్తుండేవాడు. అమ్మ ఈ పాపానికి ఆ బలి, నాయనా వాళ్ళ మీద ఏ తప్పు చేయకుండా. అంతేగాని ఆశీర్వాదాల కొరకు ఇప్పుడు ప్రార్థన చేయలే. భావించాడు. ఏమని భావించాడు? ఏ ప్రభువు ఇచ్చాడు, తీసుకున్నాడు అంటే సింపుల్గా తగ్గొట్టుకున్నాడు. అంతేగాని నలుగురిలో నెత్తునూరు కొట్టుకోలేదు ఆయన. అంటే భావించాడు. అంతేగాని దేవుడు ఎప్పుడు కూడా తీసుకున్నవాడే కాదు, ఇచ్చేవాడు, సమృద్ధిని ఇచ్చేవాడు. యెహోవా రఫా అంటే స్వస్థపరిచి యెహోవా అని అర్థం అక్కడ. యెహోవా రఫా. తండ్రి ఎప్పుడు కూడా కన్నీటిని తుడుస్తాడు కానీ కన్నీటిని రప్పించాడు ఆయన. తండ్రి ఎప్పుడు కూడా ఇచ్చేవాడిగా ఉంటాడు కానీ తీసుకున్నవాడిగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా వాదార్చేవాడిగా ఉంటాడు కానీ ఏడిపించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా నవ్వించేవాడిగా ఉంటాడు కానీ దుఃఖపరిచేవాడిగా ఉంటాడు ఆయన. అంతే కదా. ఇంట్లో మీ నాన్న అయినా సరే, మా నాన్న అయినా సరే, నువ్వు చావు, నువ్వు ఏడు, నువ్వు బాధపడు, తండ్రా అని చేసి అంటాడా? నో. నీ భావన అలాగా.
దేవుడు ఏమంటాడు, అదిగో చుట్టూ కంచి వేసింది, నేను పట్టుకోవడానికి సాతాను కాడికి ఆజ్ఞాపిస్తాడు. సరేలే, శరీరం మాత్రం ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు, ప్రాణం దగ్గరికి ఏం వెళ్ళకు, సరే నీ ఇష్టం చెయ్యి, కానీ యోబు మాత్రం నన్ను విడిచిపెట్టడానికి చెప్పాను. నువ్వు కంచి వేస్తే నేను ఎలాగలను అంటాడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేశాడు దేవుడు. అప్పుడు కంచి తీస్తాను పో అని అంటాడు. యోబు ఏమన్నాడు అంటే, యెహోవా ఏదైతే నేను అనుమానపడ్డానో, ఏదైతే నా హృదయంలో వేదన పడ్డానో అదే నాకు జరిగింది. ఏమో ఒకవేళ దొంగోడొస్తాడేమో నిజంగా దొంగడు వచ్చాడు, ఏమో సత్తానేమో నిజంగా చచ్చి ఊరుకుంటాం, ఏమో ఇటు వెళ్తాను, ఈ బస్సు ఇక్కని యాక్సిడెంట్ అవుతుందేమో అంటే నిజంగా అయిపోతుంది. అనుమానం పెనుపోతాం. విశ్వాసం ఎంత బలమైందో భయం కూడా అంతే బలమైనటువంటి, అంతకంటే చాలా బలమైనటువంటిది. పిరికితనం, అనుమానం. ఈ అనుమానం వల్ల, భయాల వల్ల ఎంతోమంది విజయాలు సాధించలేకపోతున్నారు. వాడు నరహత్య చేయడానికి వచ్చాడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు హంతకుడు, ఎవడు అపవాదికుడు. వాడితో దేవుడిని ముడిపడితే ఎలాగా, నీ తండ్రిని ముడిపడితే ఎలాగా? నీ తండ్రి మనసు ఎక్కడా, వాడి మనసు ఎక్కడా? వాడు కుయ్యెత్తులు కుతంత్రాలు ప్రతి క్షణం కూడా ఎవరిని పొడుద్దామా, ఎవరిని మింగుదామా, ఎవరిని చంపుదామా, ఎవరిని నరుకుదామా, ఎవరిని నాశనం చేద్దామా, వాడి తలంపులు అలాగ ఉంటాయి. తండ్రి వాళ్ళకి కదా, ఎవరిని బాగు చేద్దామా, ఎవరిని అభివృద్ధి పడదామా, ఎవరిని ఆశీర్వదిద్దామా, ఎవరిని ఆ వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని పట్టుకో, పక్కన పెట్టు. నన్ను కాపాడు యెహోవా, ఆయనే నన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు అనేసరికి టక్ మన పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే చుట్టూ ఊపుతాడనమాట, ఈ సెక్యూరిటీ గార్డులాగా. నా మార్గాలన్నింటిలో నన్ను కాపాడడానికి యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించగా వారు నా పాదాలకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు. వెంటనే దూతలు అలర్ట్ అయిపోతారు. సీఎం దగ్గర, పిఎం దగ్గర ఎలాగ అలర్ట్గా ఉంటారో అట్టి విధంగానే అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. వాక్యం మనం చదవం, బైబిల్ మనకి ఎక్కదో, వాక్యం చదవడానికి టైం ఉండదు, ఏదో పేరుకి మాత్రం వెళ్తాము, ఏదో పేరుకి మాత్రం కూర్చుంటాము, రెండు పాటలు పాడేసి 2 పైసలు ఇచ్చేసి అయిపోయింది, చలో అనుకుని ఫినిష్ అయిపోయింది. అది మన బాధ, అది మన వీక్నెస్. మాట ఒక తండ్రి ఒక మాట అన్నాడు చూడండి, ఎవరైనా పక్కింటి వాళ్ళని లేకపోతే ఎవడైనా సరే మనం ఎంత మాట అన్నాడు రా, ఆ మాటను పట్టుకుని మరి వదలం. ఎందుకు? అది పాపిష్టి మాట, హృదయానికి గాయం కలిగించే మాట. ఇది జీవం కలిగిన మాట, మాటలో జీవం ఉంది. ఈ మాట ఎవడు గుర్తుండదు. అందుకని ప్రతిసారి కూడా మన కష్టాలు, కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అంటే, బాధలు, హింసలు ఎందుకు వస్తాయి అంటే, ఈ మాటలు మనకి గుర్తుండకుండా అపవాది కలిగించిన ట్రిక్ అనమాట ఇది. దేవుని మాటలు మనకు వంట పట్టకుండా, దేవుని మాటలు మనకు అర్థం కాకుండా, దేవుని మాటలు మనం ధ్యానించకుండా, జ్ఞాపకం రాకుండా ఉండేటట్లు వాడు చేస్తున్న ట్రిక్స్ అవి ప్రతిదీ కూడా. వాటిని పక్కన పడేసి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుకుని, ప్రభా నాకు జ్ఞాపశక్తి, ప్రభా నాకు కెపాసిటీ అర్థమయ్యేటట్లు అని అంటే ఇస్తాడు. ఓకే, అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అంతేగాని ప్రతిదాన్ని కూడా లొంగిపోయే పరిస్థితి అవుతుంది. ఓకే, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా ఆయన యెహోవా రఫా మన రోగాలను కూడా తీసాడు, పాపాలను క్షమించాడు, శాపాలను క్షమించాడు, కొట్లన్నీ తెంపేశాడు, కాళ్ళన్నీ కూడా వెరగొట్టేశాడు. వాటితో పాటు మన అనారోగ్యాన్ని కూడా పట్టించుకున్నాడు. అనారోగ్యాలు అంతటి కూడా తీసేసి ఆరోగ్యం. అందుకని ఆయన పొందిన గాయముల ద్వారా నువ్వు స్వస్థత పొందుకున్నావు. ఆల్రెడీ హీల్డ్, యు విల్ బీ హీల్డ్ కాదు, యు హీల్డ్ అంటే ఆల్రెడీ నువ్వు స్వస్థపరచబడ్డావు. ఎందువల్ల అని ఆల్రెడీ దెబ్బలు తిన్నాడు. ఆ గాయాల వల్ల 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అంతేగాని మొర్రో కిర్రో మంచేసి నెత్తునూరు కొట్టుకొని, బాబయ్యా నువ్వు వెళ్ళిపోనావా, బాబయ్యా నీకు ముళ్ళ కంచి పడిందా, బాబయ్యా నువ్వు మేకలు దగ్గొట్టారా, బాబయ్యా నువ్వు దుబ్బని రాయితో అనుకొని పడిపోయావు, అయ్యో ముడుకులు దిగిపోయినా, అయ్యా నా కోసం అమ్మలారా మీకు దండం పెడతానే, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండారా బాబు, మీకు దండాలు పెడతానని చెప్పి అన్నాడు ఆయన. ఏం చేస్తావు, ఇప్పుడు సేవకులు అలాగే తయారయ్యారు, పిట్ట కథలు, చిన్న చిన్న కథలు చెప్పుకుని అలాగే. హల్లెలూయా. కాబట్టి సేవకుల్ని అనకూడదు, వాళ్ళకు నమస్కారం. కాబట్టి వాక్యం వైపు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా వాక్యం లోతుల్లోకి వెళ్ళరు, ఆ వాక్యాన్ని బోధించరు. ఆ వాక్యం రాక ఒకప్పుడు మా అన్న
ఒకప్పుడు నీ ఓనరు, ఒకప్పుడు అధ్యక్షుడు, ఒకప్పుడు ఈ సేవకుడు అని చెప్పి అలాగే చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకొని బతికేయడం తప్పించి ఇంకేం లేదు. హల్లెలూయా. అలాంటి సంఘాలు మరి ఆశీర్వాదాలు పొందలేనటువంటి. కాకపోతే ఏంటంటే కొన్ని త్యాగం చేశారు కాబట్టి దేవుడు ఏదో ఒక త్యాగం చేయడం వల్ల అలా ఆశీర్వదించేస్తాడు, అంతే. అలాగే వెళ్ళిపోతుంటాయి. దేవుని తప్పు ఎవరిని కూడా ఏమనకూడదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక త్యాగం చేస్తేనే కానీ దేవుడు అట్టిగా ఆశీర్వదించరు. వెనకాల ఒక కష్టం ఉంటుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మీరు పట్టుకోండి. దేవుడు మనం స్వస్థపరిచేవాడు, దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు పాపాలతో పాటు అని మీరు పట్టుకోండి. నాకు ఏ అపాయం రాదు, నా గుడారంకు ఏ వ్యాధి రాదు అని చెప్పేసి మీరు చెప్పండి. 91 అధ్యాయం 10వ వాక్యం పట్టుకోండి, కీర్తన గ్రంథం. ఓకే, అట్టి విధంగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్. అయితే తన భర్త కొన్నాళ్ళ నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న పరిస్థితి, బ్లడ్ క్యాన్సర్తో. అయితే ఆ మూమెంట్లో వాళ్ళ అక్క నా వీడియో చూసిన తర్వాత చెల్లికి తన మరిదికి చెప్పి హైదరాబాద్ నుండి విజయనగరంకి తీసుకురావడం జరిగింది. అదే ట్రావెలింగ్లో కూడా చాలా ఇబ్బంది పడడం జరిగిందంట. వామిటింగ్స్ వాంతి చేస్తుంటే బ్లడ్ పడిపోతుండేదంట, రక్తానికి రక్తం కక్కుంటూ వచ్చాడంట. వాళ్ళ వదిన చెప్తుంది అక్కడ ట్రైన్లోనే చనిపోతాడేమో అన్నంత భయం వేసేసిందంట అబ్బాయిని చూసి. మొత్తానికి విజయనగరం చేరుకున్నారు. నేను లేను, కాకపోతే నా కారులో కూర్చొని పెట్టారంట. వచ్చేసరికి 50% హీల్ అయిపోయిందంట. నా కారులో కూర్చొని నేను ఈలోకి వచ్చాను. ఏమైందనంటే ఇలాగా సరే అని చెప్పేసి కారులోంచి బయట తీసుకొచ్చి ఆయన ప్రార్థన చేసి హత్తుకునేసరికి కంప్లీట్ హీలింగ్ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మాటలోనే మనం విందాం, సరేనా? రైట్. ప్రైజ్లో నా పేరు లావణ్య. మా హస్బెండ్కి బాగా బ్లడ్ వామిటింగ్స్ అయినాయి అసలు. అయితే ఆ రోజు నైట్ మా అక్క సాక్ష్యం చూపించింది అయ్యగారిది. చూపించిన వెంటనే ఆయననే ఎంత నైట్ అయినా వెళ్ళిపోదాం అనేసి ఆ బ్లడ్ వామిటింగ్స్లోనే రైల్లో కూడా మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. తీసుకెళ్ళినాం. అయ్యగారు కారులో కూర్చున్నారు, స్వస్థత పొందింది. అయ్యగారు వచ్చారు, తర్వాత ప్రే చేశారు, మొత్తం స్వస్థత ఉంది. ఆ బ్లడ్ ఉన్నా కానీ అయ్యగారు ఇట్లా హత్తుకొని మంచిగా వాళ్ళ బెడ్ మీద పడుకోబెట్టి మంచిగా ప్రే చేశారు, మంచిగా అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళలేంతవరకు అని ఏం లేదు, నార్మల్ ఉంది అంతా. ఆమెన్. యథావిధిగా ప్రతి నెల మొదటి వారం ఎస్పీజీ చర్చ్, తమిళ్ చర్చ్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్, అక్కడ 10 గంటల నుంచి 2 వరకు ఉంటాను నేను. రండి, తప్పకుండా మీ చుట్టాలు బంధువులందరినీ కూడా తీసుకురండి. దేవుడు మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి విధంగానే మరి నేను భీమవరం రావట్లేదు. అలాగే ఒకవేళ ఏదైనా అన్నట్లయితే నేను ముందుగా చెప్తాను, సరేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తున్నానేసి అంటే మీకు ముందుగా నేను తెలియజేస్తాను, సరేనా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. రండి, ప్రార్థన చేసుకుంది, కళ్ళు మూసుకోండి. మహిమకంత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తా ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు. అవును ప్రభా, మా పాపాలతో శాపాలతో పాటు మాకు మంచి ఆరోగ్యాలు ఇవ్వటానికి కూడా వచ్చినందుకు స్తోత్రాలయ్యా. నా తండ్రి ప్రభా, నీ రక్తం చిందించినందుకు వందనాలు, నీ గాయాలు పొందుకున్నందుకు వందనాలు, నీ మాటల ద్వారా మాకు స్వస్థతనిచ్చినందుకు వందనాలు. యెహోవా రఫాగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ దీవించినందుకు వందనాలు. దేవా, మాకు వ్యాధులు, బాధలు, శోధనలు ఇవన్నీ కూడా అపవాది నుంచి వచ్చినటువంటివి కనుక నీ కుమారుడైనటువంటి క్రీస్తు నామంలో, ఎందుకంటే నా నామంలో నా తండ్రి నువ్వేదైనా ఇస్తాడు అని చెప్పేసి నువ్వు సెలవిచ్చావు తండ్రి. నాయన 15-16 యోహాను సువార్తలో అట్టి విధంగా మేము అడుగు వాటిని అన్నిటికంటే ఊహించే వాటి అన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు నాయన. 3:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా. కనుక నా తండ్రి పిల్లలందరమే మాకు అనుగ్రహించండి. దీవించినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, మమ్మల్ని క్షమించినందుకు వందనాలు, మాకు సమృద్ధిగా ఇచ్చినందుకు వందనాలు, యెహోవా రఫాగా మా జీవితాలకు ఉన్నందుకు వందనాలు. దేవా, అపవాదేశం కళకు అంతా కూడా తెగిపోనుగా, కాడంతా కూడా కొట్టబడినగా కేస్తున్నాములు, కట్లని కూడా విప్పబడినగా కేస్తున్నాములు, బంధకాలన్నీ కూడా విడిపోవనుగా కేస్తున్నాములు. పట్టుకున్నటువంటి ఆ జలం, ఆ తైలం రెండింటి మీద నా తల్లి యేసు రక్తం ప్రోక్షింపండి కాక, నిండిపోవును కాక. ఎక్కడ ప్రోక్షించినా, ఎక్కడ అప్లై చేసినా, ఎవరు సేవించినా అద్భుత కార్యం జరగను కాక, ఆశ్చర్యకార్యం జరగను కాక, ఫలవంతులు అయిపోను కాక, ఏ దురాత్మ శక్తులను పారిపోవును కాక, శరీరానికి గొప్ప ఆరోగ్యం వచ్చను కాక, ఇంట్లో గొప్ప సుఖం శాంతి అనుగ్రహింపబడేది కాక ఏస్తున్నాము. మహిమ పొందుకుంటారు రాజా. ఏసై పుణ్యనామను బట్టి స్తుతిస్తూ, అలాగే ఈ దినం తండ్రి ప్రభా మరి స్పాన్సర్ చేసినటువంటి ఈ కుటుంబానికి 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలు ఫలింప చేయండి అయ్యా. ఏ లోటు కూడా రాకుండా సమృద్ధిని అనుగ్రహించండి అయ్యా. దీవించండి నాయన. అనేక మందికి ఇచ్చి చేతులుగానే ఆశీర్వదించండి ప్రభా.
కుటుంబానికి ఎక్కడ నా తండ్రి ప్రభా నాయన నిరాశ నిస్పృహలు కానీ నా తండ్రి ఎలాంటి అప్పులు ఏవి రాకుండా ఊపులు వచ్చి బైక్ లేవనెత్తబడుతుగా కేస్తున్నాము. వడ్డీలు గిడ్డీలు అన్నీ కూడా క్లియర్ అయిపోను కాక సమృద్ధి కలుగునిగా కేస్తున్నాము. మహిమ పొందుకొని రాజా ఏసై పుణ్యనామను బట్టి స్థితిస్తే వినయపూర్వక గాడి పెట్టుకుని పొందుకొని నా తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఎల్లవేళ తోడుగా ఉంటూ నడిపిస్తూ మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మళ్ళీ దీవించి ఆశీర్వదించాలి.